కోల్కతా ఘటనతో హైదరాబాద్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు మోహరించారు. ఇటు ఉప్పల్ స్టేడియం దగ్గర కూడా అదనపు బలగాలు మోహరించాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సిపి సజ్జనార్ పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ ఉన్నారు. విక్రమ్, అక్కడ ఫ్యాన్స్ హడావిడి ఎలా ఉంది? మరికొద్దిసేపట్లో మెస్సీ రాబోతున్నట్టుగా కూడా మనకి సమాచారం అందింది. పక్కన ఇటు బెంగాల్లో జరిగిన ఘటనను పునరావృతం చేయకుండా ఇక్కడ కూడా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? కార్తీక్, ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ మరి కాసేపట్లోనే శంషాబాద్ ఎయిర్పోర్టుకు రానున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. కలకత్తా ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జోటు చేసుకుండా జెడ్ కేటగిరీ భద్రతకు మెస్సీకి కల్పించబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరనున్న మెస్సీ ఆ తర్వాత ఫలక్నామా ప్యాలెస్కి చేసుకుంటారు. అక్కడ ఫలక్నామా ప్యాలెస్లో మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ పాల్గొంటారు. అక్కడే రాహుల్ గాంధీతో కూడా భేటీ కాబోతున్నారు. అనంతరం ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఫలక్నామా ప్యాలెస్ నుంచి సాయంత్రం రాత్రి 7 నుంచి 7:30 గంటల ప్రాంతంలో ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటారు. ఉప్పల్ స్టేడియంలో కూడా ఎటువంటి భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ అభిమానుల మధ్య, బాలీవుడ్ టాలీవుడ్ హీరోల మధ్య మొత్తం సుమారు గంట సేపు స్టేడియంలోనే మెస్సీ గడపబోతున్నారు. మెస్సీని రేవంత్ రెడ్డి అక్కడ సన్మానించబోతున్నారు. అక్కడ ప్లేయర్లను కూడా సన్మానించబోతున్నారు. మొత్తం మీద ఈ పర్యటనలో చూసుకుంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కలకత్తాలో జరిగిన ఘటన నేపథ్యంలో స్టేడియంలోకి బాటిళ్లు, కుర్చీలు విసిరివేసిన ఘటన నేపథ్యంలో ఇక్కడ పోలీసులు అయితే గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టుకు మళ్ళీ రేపు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకొని ఇక్కడ నుంచి ముంబై వెళ్తారు. ఇక్కడ భద్రతాపరమైన ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు 7 గంటల నుంచి 7:30 గంటల మధ్యలో ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు. ఆ తర్వాత గంట సేపు ఉప్పల్ స్టేడియంలో ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఫలక్నామా ప్యాలెస్కు చేరుకుని రేపు ఉదయం ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి ముంబై బయలుదేరి వెళ్ళబోతున్నారు. మెస్సీ పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి అప్రతిష్ట పాలు కాకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తు చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. కార్తీక్, విక్రమ్, అంటే ఉప్పల్ స్టేడియం దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎందుకంటే కోల్కతాలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ఫ్యాన్స్ చెప్తోంది ఒకటే, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు అన్నట్టుగా కూడా ఆర్గనైజర్స్ మీద వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఘటన పునరావృతం కాకోకుండా ఇటు ప్రభుత్వం కానీ ఇటు నిర్వాహకులు కానీ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? కార్తీక్, మీరు చెప్పినట్లు కలకత్తాలో జరిగిన ఘటనలు ఇక్కడ పునరావృతం కాకుండా స్టేడియంలోనే మెస్సీ సుమారు గంట సేపు ఉండబోతున్నారు. అభిమానుల మధ్య సుమారు గంట సేపు గడపబోతున్నారు. కలకత్తాలో జరిగిన ఘటన ఇక్కడ పునరావృతం కాకుండా అభిమానుల మధ్య మెస్సీ సుమారు గంట సేపు కూడా ఉండబోతున్నారు. అక్కడ అభిమానులను కలుస్తారు. ఆ తర్వాత మెస్సీ రేవంత్ రెడ్డితో కలిసి సుమారు 5 నుంచి 10 నిమిషాలు మ్యాచ్ కూడా ఆడబోతున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జెడ్ కేటగిరీ భద్రత మధ్యనే మెస్సీ పర్యటన సాగబోతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నామా ప్యాలెస్ చేరుకుంటారు. ఫలక్నామా ప్యాలెస్ సంబంధించి అక్కడ కూడా మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. సుమారు 100 మందితో ఫోటోలు దిగుతారు. అనంతరం రాహుల్ గాంధీతో కూడా భేటీ కాబోతున్నారు. అక్కడే మీట్ ది గ్రీట్ కార్యక్రమం ముగిసిన వెంటనే రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియానికి రాత్రి 7 నుంచి 7:30 గంటల ప్రాంతంలో ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు. ఉప్పల్ స్టేడియంలోకి సంబంధించి కూడా ఎటువంటి భద్రతాపరమైన చర్యలు చోటు చేసుకోకుండా, భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే జెడ్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేశారు. అక్కడ కుర్చీలు, టేబుళ్లు విసిరేయకుండానే ముందస్తు ఏర్పాట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. కలకత్తా ఘటనలు హైదరాబాద్లో పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఫుట్బాల్ మ్యాచ్ను విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. కార్తీక్, అంటే విక్రమ్, అంటే ముందుగా క్రికెట్ అభిమానుల నుంచి ఒకటే వస్తోంది, ఉప్పల్ స్టేడియం అనేది క్రికెట్ గ్రౌండ్, ఇట్స్ నాట్ ఏ మల్టీపర్పస్ గ్రౌండ్ అన్నట్టుగా కూడా వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బట్ జరుగుతోంది ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్. మరి దీనికి సంబంధించి ఒక వర్షన్ కూడా వినిపిస్తోంది, మ్యాచ్ సంబంధించి ఆ క్రికెట్ స్టేడియం పిచ్ను పాడు చేస్తున్నారు అన్నట్టుగా వస్తోంది. మరి దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా క్రికెట్ పిచ్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించి ఎగ్జిబిషన్ మ్యాచ్
పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మ్యాచ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఫుట్బాల్ ప్లేయర్ అంతా కూడా ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రావడంతో ఫుట్బాల్ క్రీడాకారులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు భద్రతాపరమైన చర్యలు కానీ అటు క్రికెట్ స్టేడియానికి కానీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండానే పూర్తి స్థాయిలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మెస్సీతో ఈ మ్యాచ్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఈ మ్యాచ్కి సంబంధించి చివరి 5 నిమిషాలు సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు షూటౌట్కి సంబంధించి ప్లేయర్లకు సంబంధించి వారిని కూడా మెస్సీ సన్మానించబోతున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మెస్సీని సన్మానిస్తారు. ఆ తర్వాత యూనిసెఫ్ సంబంధించిన పిల్లలను కూడా వాళ్ళతో మమేకం కాబోతున్నారు. మొత్తంగా సుమారు గంట సేపు ఉప్పల్ స్టేడియంలోనే మెస్సీ ఉండబోతున్నారు. అభిమానులను అలరించబోతున్నారు. తన ఫుట్బాల్ క్రికెట్ దిగ్గజం సంబంధించి మెస్సీ అభిమానులతో సందడి చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా భద్రతాచరమైన ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ ముందస్తుగా అలర్ట్ అయింది. కలకత్తా ఎక్స్పీరియన్స్ను తీసుకొని పునరావృతం కాకుండా ఇటు హైదరాబాద్ పోలీసులు అయితే ముందస్తుగానే అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అక్కడ క్రికెట్ పిచ్కి సంబంధించి క్రికెట్ పిచ్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇక్కడ క్రికెట్ అభిమానులను కూడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా ఫుట్బాల్ క్రీడాకారులందరినీ కూడా అలరించబోతున్నారు మెస్సీ అని చెప్పుకోవచ్చు. కార్తిక్, విక్రమ్, అంటే ఈ నేపథ్యంలో మెస్సీ రాబోతున్న నేపథ్యంలో ఇటు పొలిటికల్గా కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాని పరంగా ఇంకా అడిషనల్ భద్రతా ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయా? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలు అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్ నుంచి పూర్తి స్థాయి వివరాలు ఎప్పటికప్పుడు తెప్పించుకుంటుంది. ఎవరు ఎక్కడైనా ఆందోళన చేసే అవకాశం ఉన్నా కూడా పూర్తి స్థాయి వివరాలను ముందే తెప్పించుకొని కట్టుదిట్టం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మనం ముందుగానే చూసుకోవచ్చు. ఇంటెలిజెన్స్ శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. ఎవరు ఎక్కడ ఆందోళన చేసినా వారిని ముందు అక్కడికక్కడే కట్టడి చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసుకుంది. ప్రతిష్టాత్మకంగా ఈ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహిస్తుంది. ఫుట్బాల్ మ్యాచ్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి మచ్చ రాకుండా ఇంటెలిజెన్స్ శాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తుంది. ఎవరు ఎక్కడైనా ఆందోళన చేసే అవకాశం ఉందా అన్న వివరాలను ముందస్తుగా సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది. కట్టుదిట్టం చేసేందుకు కూడా చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. కార్తిక్, రైట్ విక్రమ్. ఇటు కోల్కతా ఘటనతో హైదరాబాద్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఇటు ఉప్పల్ స్టేడియం దగ్గర కూడా అదనపు బలగాలను మోహరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సిపి సజ్జనార్ పర్యవేక్షిస్తున్నారు.